పిల్లలు, అందరూ బాగున్నారా? ఇక రెండో నెల కూడా వచ్చేసింది కదా. మరి ఈ సంవత్సరంలో ఏదైనా కొత్తగా మీరేమైనా నేర్చుకుంటున్నారా పిల్లలు? ఒకవేళ గనుక మీరు ఏమీ నేర్చుకోకపోతే ఈ రోజు నుంచైనా మీరు ఏదో ఒక కొత్త దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లలు. కొద్దిగా ప్రొడక్టివ్గా కొత్త కొత్త విషయాలు కానీ, లేదా కొత్త కోర్స్ కానీ, లేదా ఒక గేమ్ని కానీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా పిల్లలు? అవును, మరి పోయిన వారం మీ అందరికి ఒక వాక్యాన్ని చెప్పాను కదా, దానికి జవాబు మీకు దొరికిందా? అయితే ప్రియులారా, మేమిలాగూ చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢీగా నమ్ముచున్నాను. దీనికి గల జవాబు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. మీ ఆన్సర్ కరెక్టేనా పిల్లలు? అయితే వెరీ గుడ్. ఇప్పుడు నేను మీ అందరికి ఇంకో వాక్యాన్ని చెబుతాను. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు చదివి ఎక్కడ ఉందో నెక్స్ట్ వీక్ మీరందరూ నాకు చెప్పాలి. చెప్తారు కదా? ఓకే పిల్లలు, ఇప్పుడు నేను మీ అందరికి ఒక మంచి కథని చెప్పబోతున్నాను. మరి కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక ఊరిలో రోహన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతడికి చాలా కోపం ఎక్కువ. ఇతరుల్ని చాలా ఈజీగా తీర్పు తీరుస్తూ ఉండేవాడు. ఎలాగంటే ఇతడు తెలివైన వాడు కాదు, ఆమెకి అసలు సరిగ్గా పని చేయటమే రాదు అని ఇలా ఎవరిని చూసినా ఏదో ఒకటి అంటూనే ఉండేవాడు. అనడమే కాకుండా ఇతరుల దగ్గర కూడా ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉండేవాడు. చాలా మందికి అతనంటే నచ్చదు కాదు, ఎందుకంటే ఇతడు ఎప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటానే ఉంటాడని చాలా మంది అతని దగ్గర రావడానికి కూడా భయపడుతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒక రోజు ఏం జరిగిందంటే, ఆ ఊరిలో బాగా వర్షాలు పడటం స్టార్ట్ అయ్యాయి. దాంతో మెల్లమెల్లగా వరద నీరు వచ్చి ఫ్లడ్స్ లాగా స్టార్ట్ అవుతుంది. అయితే ఆ నీరంతా అలా నిలవ ఉండటంతో అక్కడున్న గ్రామస్తులందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడే వినయ్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అయితే అతడు ఏం చేశాడంటే, ఆ రాత్రి అంతా బాగా ఆలోచించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని నది దగ్గరికి వెళ్ళి రాత్రంతా కష్టపడి అక్కడ ఒక అడ్డంకిని కట్టాడు. దాంతో నీళ్లు గ్రామంలో రావటం తగ్గింది. అప్పుడు ఆ ప్రజలందరూ అతన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఇదంతా చూసిన రోహన్ కూడా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అతడు ఎప్పుడు వినయ్ని చూసినా ఏదో ఒకటి అనేవాడు. ఏమనంటే, వీడికి మాట్లాడడం కూడా సరిగ్గా రాదు, ఎప్పుడు నెమ్మదిగా సైలెంట్ గానే ఉంటాడు, అసలు వీడు ఏ పనికి పనికిరాడు అని ఇలా అనేక సార్లు ఎక్కువగా దూషించిన వ్యక్తి వినయ్యే. దాంతో వినయ్ చేసిన పనిని చూసి అతడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నాడు, వినయ్, నన్ను క్షమించు, నేను నిన్ను చాలా సార్లు తీర్పు తీర్చాను. నీ గురించి తెలియక నీలో ఉన్న మంచితనాన్ని నేను చూడకుండా నా నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు తీర్పు తీర్చాను, కనుక నువ్వు నన్ను క్షమించు అని వెళ్ళి వినయ్ దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. దాంతో వినయ్ వెంటనే రోహన్తో ఈ విధంగా అన్నాడు, చూడు, నాకు నీ మీద ఎటువంటి కోపము లేదు, అలాగని బాధ కూడా ఏమీ లేదు. కాకపోతే దేవుడు మనందరికి ఒక విషయాన్ని చెప్పాడు. అది ఏమనగా, మనం ఇతరుల్ని తీర్పు తీర్చకూడదు, అది దేవుని యొక్క పని. కనుక నువ్వు కూడా ఎవరిని తీర్పు తీర్చకు, ఎవరినైనా తీర్పు తీర్చాలంటే అది దేవుడే చూసుకుంటాడు అని అతనికి చక్కగా బుద్ధి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుంచి రోహన్ ఒక మంచి గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. అంతేకాకుండా ఎవరెవరి దగ్గర అయితే అతడు అలా మాట్లాడాడో వెళ్ళి వాళ్ళందరి యొద్ద క్షమాపణ కూడా కోరుకున్నాడు. విన్నారు కదా పిల్లలు? మనం కూడా చాలా సార్లు ఇతరుల్ని చూడగానే వెంటనే ఒక డెసిషన్ కి లేదా ఒక కంక్లూజన్ కి వచ్చేస్తాము, లేదా వాళ్ళ ఉండే తీరుని బట్టి, వాళ్ళు వేసుకునే బట్టల్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటాము. కానీ పిల్లలు, ఎప్పుడు అలాగునే చేయకూడదు. అలాగ చేస్తే మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉండము. కనుక మీరు ఎప్పుడు అలా ఉండకుండా, ఇతరుల్ని తీర్పు తీర్చకుండా, ఒకవేళ మీకు ఏదైనా హాని కలిగిస్తే కూడా క్షమించే మనసు కలిగి మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా పిల్లలు? సరే, అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.